అందరికీ హాయ్ అండి. ఈరోజు మెంతికూర ఆలు చేస్తున్నాను. మెంతికూర ఒక కట్ట, 2 టమాటాలు, 5-6 మిర్చీలు, ఉల్లికట్ట, ఒక ఆనియన్, 2 ఆలుగడ్డలు, కొత్తిమీర ఇవన్నీ కట్ చేసుకుందాం. ఫస్ట్ ఆయిల్ వేసుకొని ఫస్ట్ జీలకర్ర వేసుకోవాలి. రెండు లవంగాలు, 2 ఇలాచీలు, 4 లవంగాలు, ఒక పట్ట, 4 లవంగాలు, పట్ట, ఇలాచి, బిర్యానీకు వేసాక ఆనియన్స్ వేసుకోవాలి. ఒక 5-6 పచ్చిమిర్చీలు, తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి. ఇవి బాగా వేగే వరకు. అంతలోపు టమాటా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఆలులు వేసుకోవాలండి. ఇవి కొంచెం ఉడికే వరకు మూత పెట్టేసుకొని ఉంచాలి. ఆలు బాగా ఉడికిపోయిందండి. ఇలా తర్వాత టమాటా పేస్ట్ వేసేసుకోవాలి. కొంచెం టమాటా బాయిల్ అయ్యాక పసుపు వేసుకోవాలి. ఒక 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలిపి కొంచెం పచ్చివాసన పోయే వరకు వేసుకోవాలి. ఇదంతా తర్వాత 1/2 స్పూన్ కారం, కల్లుప్పు వేసుకోవాలి. ఒక స్పూన్ మీద కొంచెం ఉప్పు వేసుకున్నాక బాగా కలుపుకొని తర్వాత మెంతికూర వేసుకోవాలి. ఒక కట్ట తీసుకున్నానండి నేను మెంతికూర. కొంచెం దీన్ని మగ్గనించాలి. అంతలోపు 1/2 కప్పు ఫ్రెష్ పాలమీగడ తీసుకున్నాను. ఇది మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసుకున్న పాలమీగడ వేసేసుకోవాలి. కొంచెం గరం మసాలా వేసుకోవాలండి. దీంట్లో ఇప్పుడు వాటర్ పోసేసుకోవాలండి. ఇంతకుముందు మిక్సీ పట్టాను కదా, ఆ వాటర్ ఉన్నాయి, అవి పోస్తున్నాను. కొంచెం పోసుకోవాలి. కొంచెం ఆయిల్ పైకి తేలే వరకు బాయిల్ చేసుకోవాలి. ఫస్ట్ ఆయిల్ బాగా పేరుకుందండి. కొత్తిమీర వేసేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్నాక ఒక 2 మినిట్స్ ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. కర్రీ రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మై ఛానల్. థ్యాంక్ యూ.